హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే హెల్దీ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కేక్ రెసిపీలో మైదా యూస్ చేయకుండా, ఎగ్ యూస్ చేయకుండా, బీటర్ యూస్ చేయకుండా, ఓవెన్ లేకుండా హెల్దీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో ఆయిల్ యూస్ చేసినప్పుడు ఫ్లేవర్ వచ్చే ఆయిల్ కాకుండా నార్మల్ ఆయిల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బ్రౌన్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని పౌడర్ చేసి వేసుకుంటున్నానండి. బ్రౌన్ షుగర్ని డైరెక్ట్గా వేసుకున్నట్లయితే 1 కప్ వేసుకుంటే సరిపోతుంది. అదే బ్రౌన్ షుగర్ పౌడర్ అనుకోండి 1.5 కప్ వరకు బ్రౌన్ షుగర్ పౌడర్ని వేసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చండి, ఇలా షుగర్ పౌడర్ బదులు బెల్లం యూస్ చేసుకోవచ్చా అని. వేసుకోవచ్చండి. బెల్లం పొడి ఉంటుంది కదా, ఫ్రెష్ బెల్లం పొడి అయితే వేసుకోవచ్చు. అది లైట్గా పులుపు వాసన వచ్చింది అనుకోండి, మీకు కేక్ పొంగే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు పెరుగును కూడా వేసుకుని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యే వరకు, అంటే షుగర్ పౌడర్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ ఇందులో పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు కార్డమమ్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే యాలకుల పొడి ఉంటుంది కదా, యాలకుల పొడిని కూడా 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ వేసినట్లయితే కంపల్సరీ మనం వెనీలా ఎసెన్స్ని కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఎగ్ వేయకపోతే మీరు యాలకుల పొడి కానీ లేదంటే వెనీలా ఎసెన్స్ని కానీ ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కేక్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత వెంటనే మనం బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపే ముందు ఈలోపు మనం కేక్ టిన్ని తీసుకోవాలి. కేక్ టిన్ని సైజు బట్టి కేక్ బ్యాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం 2 కప్స్ వరకు ఫ్లోర్ని వేసుకున్నాం కాబట్టి 8 ఇంచ్ కేక్ టిన్ని తీసుకోవాలన్నమాట. ఈ కప్తో అనమాట, మెజరింగ్ కప్తో 2 కప్స్ ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఇలా 8 ఇంచ్ కేక్ టిన్ని యూజ్ చేసుకోవాలి. అదే 1 కప్ ఫ్లోర్ యూజ్ చేశారనుకోండి, ఇలా 6 ఇంచ్ టిన్ అయితే సరిపోతుంది. సో రెండిటికి మీకు చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. 6 ఇంచ్కి అలానే 8 ఇంచ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. 8 ఇంచ్ మౌల్డ్ అయితే మీకు 1 కేక్ వరకు, అంటే 1 కేజీ కేక్ వరకు అవుతుంది అనమాట. సో ఇలా కేక్ బ్యాటర్ని బట్టే మీరు కేక్ టిన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం కేక్ టిన్ని తీసుకున్న తర్వాత దీనికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని కానీ కొద్దిగా బటర్ని కానీ వేసుకుని కేక్ టిన్ని గ్రీస్ చేసుకోవాలి. కేక్ టిన్ని ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత ఫ్లోర్తో డస్ట్ చేసుకోవడం కానీ లేదంటే ఇలా బటర్ పేపర్ కానీ వేసుకుని మళ్ళీ ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. అదే మీరు ఫ్లోర్ యూస్ చేస్తున్నారనుకోండి, ఆయిల్ రాసిన వెంటనే ఫ్లోర్ని డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం హోమ్ మేడ్ ఓవెన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకోవాలండి. కేక్ టిన్ సైజ్ ఎంత అయితే ఉంటుందో దాని మీద కొంచెం పెద్ద సైజ్ గిన్నెని తీసుకుని ఇలా స్టాండ్ని ఉంచి ప్రీహీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలండి. దానికోసం గోధుమ పిండిని తీసుకోవాలి. 2.5 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ బేకింగ్ సోడాని 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పాలని వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కొద్దిగా పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇందులో మిల్క్ దాదాపుగా 3/4 కప్ నుంచి 1 కప్ మధ్యలో పడుతుందండి. కేక్ బ్యాటర్ని మనం మైదాతో ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉంటుందండి. కానీ గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేసినప్పుడు కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి. గోధుమ పిండితో బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం థిక్గా ఉండాలన్నమాట. సో చూసారు కదా, కేక్ బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో కేక్ బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత వెంటనే ఈ కేక్ టిన్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇలా టిష్యూ పేపర్తో క్లోజ్ చేసేసేయండి. ఈ కేక్ని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే ఈ కేక్ ప్రిపేర్ అవ్వడానికి కనీసం 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ మధ్యలో టైం పడుతుంది. 35 మినిట్స్ తర్వాత మీరు టూత్ పిక్తో గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్గా వచ్చేసింది అనుకోండి, అంటే పూర్తిగా క్లియర్గా రావాలండి. అప్పుడే మీకు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. టూత్ పిక్ ఏదైనా మీకు కొద్దిగా పిండి అంటుకున్నా లేదంటే కేక్ అంటుకున్నా కూడా కేక్ని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి.
కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు గిన్నెలోంచి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, కేక్ చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలానే హెల్దీ రెసిపీ అన్నమాట. పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినా, లేదంటే మీకు ఎప్పుడైనా కేక్ తినాలనిపించినా, లేదంటే ఎప్పుడైనా బర్త్డే అప్పుడు కూడా ఇలా హెల్దీగా కేక్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బేసిక్ ఎగ్లెస్ కేక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. సో చూసారు కదండి, చాలా ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.